వారు ప్రయాణం అయిపోవాలి అంటే అడవులు కూడా దాటిపోతూ ఉండాలి. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే చీకటి వారిమి. చీకటి అనగా పాపము. చీకటిలో నుంచి మనం వెలుగులోనికి రావాలి. ఆ వెలుగు మన మీద ప్రకాశింపచేయాలి. మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్ని వెంటబెట్టుకొని పోతున్నారో ఒక చోట ప్రొద్దుగుగిపోయింది. వెలుగును చూసుకుంటూ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోతున్నారు. ఆ పర్వతం దగ్గరకు వచ్చే తలకి ఏం చేసిందంటే ఆ మహిమ అనేది ఒక ఆ దేవాలయము దగ్గర నిలబడి దేవాలయం అంతా నిండిపోయింది మహిమతో. అంటే ఆ దేవాలయం మహిమతో అనగా మహిమతోను వెలుగుతో కూడా నింపబడిపోయింది. వీళ్ళ ప్రయాణం ఆగిపోయింది. కారణం ఏంటంటే ఆ వెలుగుంటేనే వెలుగులోనికి వస్తారు, కానీ వెలుగు లేకపోతే చీకట్లో మనం కూడా నడుచుకోలేం. నా దీపము నీ పాదములకు దీపమై నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వెలుగుంటేనే మనం ఎంత దూరమైనా పోగలుగుతాం. ఆ వెలుగును చూశారు. ప్రొద్దుగు మాటలకి ఆ దేవాలయాన్ని అంత చుట్టూ క్రమ్మివేసేసింది మేఘాలు. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు నడవాలంటే ఆ మేఘాలు ఆ వెలుగు నడిస్తేనే వాళ్ళకి దారి కనిపించుద్ది. ఇదేం చేసి మహిమ ఆ దేవాలయం చుట్టూ క్రమ్మివేయగా వీళ్ళ ప్రయాణ పద్ధతి ఆగిపోయింది. ముందుకు పోలేకపోతున్నారు, దారి కనిపించదు. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే మహిమతోనూ మహా మహిమతో నింపబడిపోవాలి. ఈ దేవాలయం దగ్గర మహిమ నిండిపోయి ఉండాలి. ఇప్పుడు జక్కయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? మందిరములో ఉండి ప్రార్థన చేయించు ఉండగా ఒక దేవదూత, ఆ దేవదూత గాబ్రియేలు అనేటువంటి ఒక దేవదూత ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షతలో ప్రార్థన చేయించు ఉండగా ఒక వెలుగు చూశాడు. ఆ ప్రార్థనలో ప్రత్యక్షతమైనప్పుడు ఒక వెలుగు చూశాడు. ఆ వెలుగు తను ప్రార్థన చేయించు ఉండగా ధూపముతో ఆ ప్రార్థనా స్థలం అంతా కూడా నిండిపోయింది. ప్రియులారా, జక్కయ్య చాలా భయపడ్డాడు. దేవదూత మాట్లాడుతుంది, జక్కయ్య భయపడకు, నేను నీకు తోడయ్యున్నా. దేవుని కృప లేనిదే, తండ్రి యొక్క ప్రేమ లేనిదే మనం ముందుకు అనేది ఒక అడుగు కూడా వేయలేము. వెలుగు లేకపోయినా సరే చీకట్లో మనం నడుచుకోలేము. ఇప్పుడు యెషయా గ్రంథంలో చదువుకున్నాము, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారంట. ఇప్పుడు మనం చీకటిలో నుంచి ఎక్కడికి రావాలంటే వెలుగులోకి రావాలి. ఆ వెలుగు క్రీస్తు అయి ఉన్నాడు. నేను లోకమునకు ఎంతో వెలుగై ఉన్నాను. ఇప్పుడు క్రీస్తును మనం కన్నులారా చూస్తున్నాము. అంతకుముందు యెహోవా కాలములో ఆ వెలుగును మనము చూడలేకపోయాం. కారణం ఏంటంటే యెహోవా కాలంలో మోషే అన్నాడు, ప్రభువా నేను కన్నులారా నిన్ను చూడాలి అన్నాడు. యెహోవా అంటాడు, మోషే నన్ను చూసిన నరుడు బ్రతకడు. ఎందుకని? ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మనం ఇప్పుడు సూర్యుడు ఎంక చూడాలి. సూర్యుడు ఎంక చూడగలుగుతామా? చూడలేము. ఎందుకంటే వెలుగు. మోషే నా ముఖం వెంక చూడాలన్నా కానీ నువ్వు చూడలేవు అంటే, కాదు నిన్ను నేను కన్నులారా చూడాలన్నా. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి మోషేని ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఒక బండ సందులో నిలువబడి, మోషే నా వెనుక భాగాన్ని చూడమన్నాడు. ముఖ స్వరూపాన్ని చూస్తే కాలిపోతాడు. ముఖ స్వరూపాన్ని కూడా, తండ్రిని మనం కూడా చూడలేము.
మోషే కూడా ఎనుక భాగాన్ని కూడా చూడలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. ప్రవక్తలు ఎవరి కొరకైతే ఎదురు చూశారో, ప్రవక్తలు ఎవరితో అయితే నిలువబడ్డారో ఆయన రక్షణ మేము ఇప్పుడు కన్నులారా ఎలా చూడగలిగారు? ఆయన రక్షణ ఇప్పుడు కన్నులారా చూసామంటున్నారు. ఎలా చూడగలిగారు అంటే, ఇంతకుముందు యెహోవా కాలంలో ఏ ప్రవక్త కూడా మాట్లాడటం అయితే మాట్లాడారు కానీ చూడలేకపోయారు. ఇప్పుడు క్రీస్తు శరీరధారిగా, మనుష్య కుమారుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి నిలవబడ్డాడు కాబట్టి ప్రతి మనుష్యుడు కన్నులారా ఆ ప్రభువుని చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఆ ప్రభువుని మనం చూడాలి అంటే నీకు మనోనేత్రములు నీకెంతో అవసరం. ఒక మహిమ నీ దగ్గరికి రావాలి. మహిమ నీ దగ్గరికి రావాలంటే మనం ఇప్పుడు నీతిమంతులుగా ఉంటేనే ఆ మహిమ నీ దగ్గరికి వచ్చింది. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు నడుచుకున్నారు అంటే అది దైవ కృప ఉన్నది. ఎప్పుడైతే ఇశ్రాయేలీలకు దేవదూతలు ముందు నడుస్తున్నారో ఆ మార్గమునే మోషే యొక్క శిష్యులందరూ కూడా వెనుక భాగం నుంచి నడుచుకుంటా సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. వెలుగు చీకటిలోకి వస్తుంది కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుంది. వెలుగు అది యోహాను సువార్త 1:4 చదవనక్కర్లేదు. వెలుగు చీకటిలోకి వస్తుంది కానీ ఆ చీకటి ఆ వెలుగుని గ్రహించలేకపోతుంది. అంటే మన జీవితాలు ఇంకా పాపం అనేటువంటి లోకంలోనే మనము ఉండిపోయాం. సమస్తాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడు నీకు ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆ వెలుగులో ఉండి నిలబడి నీవు కనపడతాడు. ఇశ్రాయేలీలకు ముందు నడిచింది వెలుగు. ఆ వెలుగును చూసుకుంటూ సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. అందుకని చీకటిలో ఉన్న ప్రజలు ఈరోజు గొప్ప వెలుగు చూచారు. గొర్రెల కాపరులు ఇంతకుముందు ఎక్కడున్నారు? ఒకటి పొలములో ఉన్నారు, 2 చీకటిలో ఉన్నారు. ఆ రోజు క్రీస్తు జన్మించాడు. క్రీస్తు ఎప్పుడైతే జన్మించాడో ప్రత్యక్షత ఒక దేవదూత యెరూషలేమంతా తెలియపరచవచ్చు. రక్షకుడు జన్మించాడని యెరూషలేములో ఉన్న దావీదు పట్టణం అంతా తెలియపరచవచ్చు. కానీ ఈ గొర్రెల కాపరి దగ్గరికి పోయింది ప్రత్యక్షతగా దేవదూత. ఎందుకని ఈ యెరూషలేములోకి వెళ్ళి చెప్పొచ్చుకో, అదంతా ప్రజలు, అవన్నీ గృహాలే కదా. ఎందుకని గ్రామంలోకి వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి దేవదూత చెప్పలేదు అమ్మా? ఎందుకని? గొర్రెల కాపర్లు ఎప్పుడు కూడా నిద్రపోకుండా ఉంటారు కాబట్టి ఎప్పుడైతే దేవదూత పోయిందో ఆ చుట్టూ ఒక వెలుగు, ఒక మహిమ. 2వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. చదవనక్కర్లేదు ప్రియులారా. ఆ మహిమ వారి చుట్టూ నిలువబడి ఉండగా చాలా భయపడ్డారు. దేవదూతకు ప్రత్యక్షత వచ్చింది. భయపడుకుడి అమ్మ. ఏ మాట అది? ఇప్పుడు యెహోషువను కూడా అలాగే ప్రేమించి, యెహోషువ భయపడుకు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు వెలుగునై ఉంటాను, ఆ వెలుగు నీ దగ్గరకు వచ్చుతుంది, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కమ్ముకుంటుంది. మోషే యొక్క పర్యంతం ఇప్పుడు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి పట్టుదలతో నువ్వు ప్రార్థన చెయ్యని యెహోషువకి వాగ్దానం. అలాంటి ఒక వాగ్దాన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ప్రియులారా, ఆ వెలుగును కూడా మనము చూడాలి. ఒక ప్రత్యక్షత గొర్రెల కాపరి దగ్గరికి వస్తే ఆ గొర్రెల కాపరులు ఇప్పుడు ఎవరిని చూడాలి? బెత్లెహేము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, పోయి క్రీస్తును చూడండి అని ఈ దేవదూత హెచ్చరిక చేసింది. ఎప్పుడైతే దేవదూత హెచ్చరిక చేసిందో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి గొర్రెల కాపరులు?
గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్ళాలి? దేవదూత తండ్రిని క్రీస్తు బాలుడు చూడటానికి వెళ్ళాలి. క్రీస్తు బాలుడు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. కానీ ఆ చీకట్లో ఎటు బావోలో వారికి తెలుసమ్మా? ఎటు బావోలో చీకటి అది. క్రీస్తు ఎప్పుడైతే జన్మించాడో క్రీస్తు దగ్గర ఏం చేసిందంటే ఒక నక్షత్రము ఉదయించింది కదా, ఒక నక్షత్రము ఉదయించింది. ఆ వెలుగును చూడాలంటే వాళ్ళంతా నక్షత్రమును చూచుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము గ్రామముకు వెళ్ళాను. నక్షత్రమును ఆ వెలుగును చూసుకుంటూ వెళ్ళి ఆ ప్రభువుని దర్శించుకున్నారు. ఎలాగా? సాగిలపడి. ఎలా చేశారు వాళ్ళు? సాగిలపడటం నేర్చుకోవాలి మనం కూడా. ఎప్పుడైతే గొర్రెల కాపర్లు వెళ్ళి ఆ మహిమ వారి దగ్గర ప్రవేశించిందో, ఒక ప్రత్యక్షత వారికి కనపడి దేవదూత వారితో మాట్లాడిందో, మొట్టమొదట క్రీస్తు బాలుడు చూసింది కన్నులారా గొర్రెల కాపర్లు చూశారు. సాగిలపడి సాంబ్రాణి భోళమును వారు ఒక ప్రత్యక్షత ప్రభు దగ్గరికి పోయేటప్పుడు ఊరకపోకోకుండా ఒక ప్రత్యక్షతను క్రీస్తుకి అందజేసి, క్రీస్తుని కన్నులారా ఇప్పుడు చూస్తున్నామా లేదా? ఇంతకుముందు యెహోవా కాలంలో చూశారా ఎప్పుడన్నా ఎవరన్నా? పేతురు నిన్ను చూడాలి ప్రభువా నేనంటే చూడగలిగాడా? నన్ను చూసిన నరుడు ఎవరు కూడా బ్రతకడు అన్నాడు. ఇప్పుడు ఆ క్రీస్తుని అందరూ పరిశుద్ధులు కానీ దేవదూతలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సైనికుడు కూడా క్రీస్తుని కన్నులారా చూస్తున్నాడు. సిమియోను అనేటువంటి భక్తుడు దేవాలయంలో ఉన్నప్పుడు క్రీస్తు జన్మించినాక 8వ రోజున సున్నతి చేయటానికి దేవాలయంలోనికి తీసుకొని రాగా, ఇంతకుముందు చాలామంది ముసలివాడు అయిపోయావు కదా, ఇంకా ఈ దేవాలయంలో ఎందుకు అని చాలామంది పట్టుబడితే ఆయన అంటాడు, క్రీస్తు నా దగ్గరికి రావాలి, బాలుడుగా తీసుకొని రావాలి, ఆయన రక్షణ నేను కన్నులారా చూడాలి అని ఏం చేశాడు? ఆ దేవాలయంలోనే ఉన్నప్పుడు ఆ బాలుడిని ఎన్నో రోజు తీసుకొచ్చారు? 8వ రోజున సున్నతి చేయటానికి తీసుకొచ్చినాక అప్పుడు ఆ బాలుడినంట అరచేతులలో ఎత్తుకొని, నాథా సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు, అన్ని జనులకు నేను ఉచ్చి ఉన్నాను కాబట్టి నీ రక్షణ ఇప్పుడు నేను కన్నులారా చూచేది. మనం ఎంతసేపు ఒక వెలుగును చూసుకుంటూ నడవాలి. పాపమనే జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. కొన్ని విడిచిపెట్టాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తుని శిష్యులందరూ చేపలు పట్టుకుంటే యేసుక్రీస్తు వాడికి వెళ్ళి, నా ఎమ్మడి రండి, మిమ్మల్ని మనుషులను బట్టు జాలరును చేస్తావు అన్నాడు. వాళ్ళు ఏమి విడిచిపెట్టారు? పొలాలు వదిలిపెట్టారా, భార్యలు వదిలిపెట్టారు, గృహాలను వదిలిపెట్టారు, వలలు వదిలిపెట్టారు, పడవలు వదిలిపెట్టేశారు. సమస్తాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడలా. ఇక మన జీవితాలంటే ఎప్పుడు చెబుతామా, ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అనే పరిస్థితిలో మనం ఉంటాం. కానీ వాళ్ళు ఆ విధంగా చేయలా. క్రీస్తుని వెంబడించారు, అదే విధముగా క్రీస్తుతో పాటు నడిచారు. అక్కడ కన్నులారా దేవుని మందిరం దగ్గరకు తీసుకెళ్ళినాక వాళ్ళకి 12 సింహాసనాలు ఇక్కడ వేశారు. పేతురు అడిగాడు, ప్రభువా మేము సమస్తాన్ని మేము విడిచిపెట్టి వచ్చాము, మరి మా పరిస్థితి ఏంటి అని అడిగారు. అదిగో మీకోసం నేను సింహాసనాలు వేశాను, ఇందుకు ఆసీనులుగా మీరు ఈ సింహాసనాల మీద కూర్చోండి అన్నాడు. మరి అంత ధైర్యం ప్రభువు దగ్గర కూర్చోటానికి అర్హత నువ్వు పొందగలుగుతావా? నువ్వు పొందగలగాలంటే నీతిమంతులే దేవుని రాజ్యంలో ఉంటారు, కానీ అనీతిమంతుల మట్టుకి దేవుని రాకడలో కూడా ఎత్తబడరు. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా ఉన్నావో, యోబు నీతిమంతుడిగా ఉన్నాడు. భార్య వచ్చి తిట్టినా కానీ
మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. కీడును అనుభవించుట మనకి తగదా? చెప్పాడు. తనలో ఉన్న జీవితాన్ని మార్పు తెచ్చుకున్నాడు. శరీరం అంతా చీకిపోయినా కానీ ఆ క్రీస్తుని ప్రభువుని ముట్టికి విడిచిపెట్టు చివరికి ధన్యత పొందాడు. మనం మధ్యలో వెళ్ళిపోవటం కాదు. నాగట మీద చెయ్యి వేసిన వాడు వెనక తట్టు చూడకూడదు. మనం ఏగరం ఎప్పుడు కూడా ముందుకే నడుస్తూ ఉండాలి ప్రియులారా. అందుకని మనం ఇప్పుడు ఎవరు చూడాలంటే ఒక వెలుగుని చూడాలి. ఆ వెలుగు నీలోకి రావాలంటే మనలో ఉన్న ఈ పాపపు మూట పోవాలి. ఈ పాపాన్ని మనం ఎప్పుడూ పెంచుకూడదు. హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనటువంటిది. అది ఎంతో ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ హృదయం నిన్నే మోసం చేస్తుంది. నీ హృదయాన్ని మోసం చేస్తుంది. నిన్ను వెలుగును చూడనివ్వదు. ఆ రక్షకుడిని చూడనివ్వదు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. చీకట్లో ఉన్న ప్రజలు ఎవరిని చూశారంటే గొప్ప వెలుగుని చూచారు. అపొస్తలుడైన పౌలు గారిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రథచక్రాలు వేసుకొని, అతని పేరు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు పట్టణంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆరాధన చెడగొట్టాలనేటువంటి ఆలోచన సౌలులో ఉంది. ఎక్కడికి వచ్చినాక రథచక్రాలు ఊడిపోయినాయి. దమస్కు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రథచక్రాలు ఊడిపోయింది. కింద బోర్లుగా పడిపోయాడు. చుట్టూ ఒక వెలుగు కమ్మింది. బయటికి పోవటానికి కూడా అవకాశము లేదు. అప్పుడు తండ్రి గాకేశాడు, సౌలా సౌలా. అప్పుడు సౌలేమన్నాడో తెలుసా? నువ్వెవడవే? నీవు హింసించుతున్న ఆ యేసుని నేనేనన్నాడు. నన్నేం చేయమంటావు అన్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడేం చేయటం మొదలుపెట్టాడు? ఎంతకుముందు ఎప్పుడన్నా ప్రార్థన చేశాడా? ప్రార్థనలను ఇబ్బంది పెట్టాడే తప్ప. ఆ విధముగానే ధనవంతుడు ప్రాణమా తినుము త్రాగము సుఖించుము చెప్పుకున్నాడే కానీ ఎప్పుడన్నా ప్రార్థన చేసి వెరుగునా చెయ్యలా. కానీ ఇప్పుడు తనకి ధనవంతుడు చనిపోయాం, పేద లాజరు ఉన్నాడు, చనిపోయామన్న ధనవంతుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు గుర్తించుకోగలుగుతారా అమ్మా? గుర్తించుకుంటారు. గుర్తు లేకోకుండా ఉండదు. చనిపోయినాకే కదా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంది. ఓ తండ్రి అయినటువంటి ఎప్పుడు మాట్లాడాడు ఈ మాట? పాతాళం చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. ఆ పేద లాజరుని నా దగ్గరకు పంపించు, నాలుక వెండిపోయి పిడసగట్టిపోతుందంటే అప్పుడు తండ్రి అబ్రహాం అంటాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావు, ధనవంతుడిగా ఉండావు, తినుము త్రాగుము సుఖించము అని చెప్పుకున్నావే కానీ ఎప్పుడు ప్రభువుని సాగిలపడి ప్రభువా నేను పాపిననే మాట నీవు చెప్పుకోలేదు. గమనించండి ఈ మాటలు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడో అబ్రహాం అంటున్నాడు, నేను నీ దగ్గరకు రాలేను, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రాలేవు. కారణం మధ్యలో ఒక అగాధము ఏర్పాటు చేయబడి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనం ప్రభువుని స్తుతింపజేసుకోవాలంటే, ప్రభువు నామాను ప్రార్థన చేసుకోవాలంటే నీలో ఉన్న అటువంటి ఈ పాపము విడిచిపెట్టాలి. సౌలు విడిచిపెట్టేశాడు, ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. అక్కడ ఎవరున్నాడు? అననీయ అనేటువంటి ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళి, అననీయ, తార్సువాడైన సౌలు ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు. చేశాడో లేదో? ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు రాత్రి దర్శనంలో కనబడుతున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి సౌలుకి ప్రార్థన చేయమన్నా.
ప్రభువా, ఎన్నడైనా అతను ప్రార్థన చేసుడునా? అనేకులను హింసించాడు, అనేకులతో హింసపడ్డాడు, కొట్టాడు. మరి నన్ను వెళ్ళావు, నువ్వు ప్రార్థన చేయమంటున్నావు, నన్ను కూడా ఆ విధంగానే చేస్తాడేమోనంటే, ఇప్పుడు నా నామ నిమిత్తమై తను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. భయంతోనే వెళ్ళాడు అననీయ. ప్రియులారా, వెళ్ళిపోయి లోపలికి తార్సువాడైన సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా, సహోదరుడా అని ప్రార్థన చేయగా తనలో ఉన్నటువంటి పాపపు పొరలు రాలిపోయి అప్పుడు చూశాడు వెలుగు. అప్పుడు వెలుగుని చూశాడు. ఈ పత్రిక పాఠ్య భాగాలన్నీ కూడా రాశాడు. ఎవరు చూసినా సౌలును చూస్తే పారిపోతున్నారు. ఇప్పుడు నీ పేరు సౌలు కాదు, నీ పేరు ఇప్పుడు పౌలుగా మార్చబడి రా, నువ్వు వెలుగును చూస్తానికి. ఆ వెలుగు జీవితంలో నడవటానికి రమ్మని తండ్రి ఎప్పుడైతే కేకేశాడో తన పేరు కూడా మార్చివేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన ఇష్టానుసారంగా మనం నడుచుకోవటం కాదు ఇది. దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోవాలి. తండ్రి ఏ పని చెప్తే ఆ పని మనం సంపూర్ణంగా చెయ్యాలి. ఇంకా తన ఇష్టానుసారంగా నడుచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రవక్తలు తన ఇష్టానుసారంగా నడుచుకున్నవాళ్ళు. సంసోను కూడా తన ఇష్టానుసారంగా నడుచుకున్నాడా లేదా? తండ్రి యొక్క ఆత్మని పోగొట్టుకొని ఒక దురాత్మను తనలోకి తెచ్చుకున్నాడు. చివరికి ఎవరి చేతిలో ఓడిపోయాడు? దెలీలా చేతిలో, ఒక స్త్రీ చేతిలో ఓడిపోయాడు. తనలో ఉన్న రక్షణ అన్నీ తన చేతికి అప్పగించేశాడు. ఫిలిస్తీన్లారా రండి అని అప్పుడు ఆ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి దెలీలా కేకలేయగా వాళ్ళు వచ్చి ఏం చేశారంటే బోడిగుండు చేశారు. ఎప్పుడైతే బోడిగుండు చేశారో తనలో ఉన్న శక్తి అంతా పోయింది. మనం క్రీస్తులో ఉన్నప్పుడు క్రీస్తులో సాగిలపడాలి. మనలో ఉన్నటువంటి పాపం అనే జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. నీతి కలిగినటువంటి నీ హృదయం ఉన్నది కాబట్టి ఈ మాటలు నీ హృదయంలోనికి నిలువబడిపోవాలి. బాప్తీసం తీసుకున్నాం అందరం కదా. బాప్తీసం తీసుకుంటే ఏం దడుతుంది? ఏం దడుచుద్ది? శరీరం మాత్రమే, అంతేగామా, శరీరమే. మరి ఇప్పుడు ఈ శరీరం దడిచిపోగానే ఇప్పుడు సీసా నీటిలో పడేసాము, ఏం దడిచింది? సీసా మాత్రమే దడిచింది. మరి లోపలికి ఎందుకు పోవాలయ్యి? సీసాకి ఏమేసి ఉంది? మూతేసి ఉంది. ఇప్పుడు మన హృదయం కూడా అంట, మనం బాప్తీసం తీసుకున్నప్పుడంట మన హృదయం కూడా తెరవబడి ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం తెరవబడిందో చెప్పినటువంటి వాక్యం అంట నీ హృదయంలోనికి జ్వరబడి నీ హృదయంలోనికి దూరి విభజించినంత మట్టుకు దూరి కండరాలు, ఎముకలు, రక్తము, రక్తనాళానికి వెళ్ళంట ఈ వాక్యం నిన్ను పరిశోధించి పవిత్రపరుస్తుంది. మేము బాప్తీసం తీసుకున్నాం అనేటువంటి సమస్య కాదు. తేనె కంటే కూడా ఎంతో మధురమైనటువంటిది దేవుని మాట. ఈ మాటలు చేర్చుకో. మరియ ప్రార్థన చేస్తుంది, ప్రభువు దాసురాలను ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. ఆయన మాటను మనం వెళ్ళాం, మీటింగులకు వెళ్ళాం, వచ్చామనే సమస్య కాదు. రాత్రి ఏం చెప్పాడు అమ్మాయి పాస్టర్ గారంటే ఏం చెప్పాడో కానీ భలే చెప్పాడంట. అంటే చెప్పిన వాక్యం నీ హృదయంలోనికి రాలా. ఏం చెప్పాడు అనగాని భలే చెప్పాడని చెప్పుకుంటాను పనికొస్తాం మనం. అది కాదు. చెప్పినటువంటి లూదియా అనేటువంటి ఒక స్త్రీ హృదయము తెరవబడి ఉంది కాబట్టి పౌలు చెప్పినటువంటి బోధను విని విశ్వసించి నమ్మి ఆ యేసు ప్రభువుని తన ఇంటికి చేర్చుకొని ఆ లూదియా కుటుంబం అంతా కూడా ఆ రోజే రక్షణ పొందింది. నువ్వు వెలుగు చూడాలి. ఒక వెలుగు చూడాలంటే ఒక ప్రత్యక్షత నీలోకి రావాలి. ఒక ప్రత్యక్షతమైనటువంటి వెలుగు నిన్ను ప్రకాశింపజేయాలి.
ఆ వెలుగును చూసుకుంటూ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ప్రభు యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో కలుగుద్ది అని ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఆయన ఆత్మ నీ జీవితంలో ఉండాలంటే రా, వెలుగులోకి వచ్చి నడుచుకో, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. సమరయ స్త్రీ యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పింది కదా, మీరు విన్నారా? బావి దగ్గర మాట్లాడుకున్నారు. తను క్రీస్తు అని ఏం చేసింది? నమ్మి కదా, తన క్రీస్తు అని నమ్మి నిజముగా నీవే రక్షకుడు అని నేను నమ్ముచున్నానని అక్కడే ఏం చేసిందంటే తన పాపపు కొండను పగులగొట్టి యేసు ప్రభువుని వెంట, ఇప్పుడు కన్నులారా సమరయ స్త్రీ, వెలివేయబడినటువంటి స్త్రీ యేసు ప్రభుని చూస్తుందా? చూడట్లేదా? ఎట్ట చూస్తుందంటే ఎప్పుడైతే కుండ పగలగొట్టేసిందో ఆయన్ని కన్నులారా చూచి, యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్ళింది? గ్రామంలోనికి తీసుకువెళ్ళి ఏం చెప్పింది? నా వెనుక వచ్చుతున్నటువంటి ఈ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అన్నది. సాక్ష్యం ప్రియులారా, ఇది సాక్ష్యం అనేటువంటి జీవితం ప్రతి మనిషిలో కూడా ఉండాలి. సాక్ష్యం చాలా గొప్పది. వెలుగుని గురించి సాక్ష్యం చెప్పు, దైవ కృపను బట్టి సాక్ష్యం చెప్పు, ఆ వెలుగును నువ్వు చూడాలని సాక్ష్యం చెప్పు. యేసు ప్రభువు కూడా పేతురును చూసి ఒక మాట అన్నాడు. మీకు అయిపోయింది నా సమయము. పేతురును చూసి ఒక మాట అన్నాడు. పేతురు, నన్ను గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నాడు. అనలేదు ఈ మాట. మీలో కూడా అనుకోవచ్చు. ఒక పాట పాడినాక ఆ అమ్మాయిని అడుగుద్ది, అమ్మాయి నేను రాత్రి పాడిన పాట ఎట్టుంది అని అందాను. అమ్మాయి బ్రహ్మాండంగా పాడావంటే ఈ రాత్రి ఇంకొక పాట, క్రొత్త పాట నేర్చుకొని వచ్చుద్ది. ఏం పాట అట్ట పాడావేంది అమ్మాయి, బాగాలేదు అందనుకో, అసలు ఆ మీటింగులకి వెళ్ళే కూడా తొంగి చూడ. మనుషుల్లో మెప్పు, క్రీస్తు కూడా మెప్పు కోసం అడిగాడు నన్ను గురించి ఏం చెబుతున్నారని. పేతుడు అంటాడు, అయ్యా ఒకడు మోషే అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, రాబోతున్న ప్రవక్త అనుకుంటున్నారు, అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు. నీ దృష్టిలో నువ్వేం చెప్పుకుంటున్నావు అంటే అప్పుడు ఈ లోకమునకు రావాల్సిన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను. బడా మంచి దాసుడా, నా సంఘాన్ని ఖాయం. ఎంత అదృష్టం ఆ మాట ప్రియులారా. నిజముగా మనం ఒక వెలుగును చూడాలంటే లెమ్ము, తేజరిల్లము, నీ మీద వెలుగు ప్రకాశింపచేయచ్చు. ఇప్పుడు మనం నిద్రపోయే వాళ్ళం కాదు, వెలుగు చూసేవాళ్ళం, వెలుగుతో నడవబడినటువంటి వాళ్ళమే. అందుకనే చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. ఆ వెలుగు నువ్వు చూడాలంటే మనలో ఉన్నటువంటి ఈ పాపపు కొండ పగిలిపోవాలి. మనలో ఉన్నటువంటి ఈ రాతి కొండ పగిలిపోవాలి. అందుకని ఇత్తువాడు ఇత్తుచూ ఉండగా ఎన్ని చోట్ల పడినాయి విత్తనాలు? 4 చోట్ల పడినాయి. ఒకటి దారిలో పడింది, ఒకటి కంచెలో పడింది, ఒకటి రాతి నేల మీద పడింది, ఒకటి మంచి నేల మీద పడింది. రాతి నేల మీద పడిన వాడు ఎవడనగా వాడు ఇనుముట్టుకు విందుడే కానీ గ్రహింపనే. ఎప్పుడైతే ఈ దేవాలయం దాటిపోయాడో దాన్ని మర్చిపోయాడు. ఈ గింజ ఏం చేసిందంటే వేడిమికి ఎండిపోయింది. దారి పక్కన పడిన గింజ వేదనగా వాడు నిద్రించుతూ ఉండగా, వాక్యం ఎత్తుతూ ఉండగా నిద్రపోయాడు. కాబట్టి సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోయింది. ముళ్ళకంప అనగా గర్వము. ముళ్ళకంపలో గింజ ఎప్పుడైతే పెరిగిందో అది ఎదిగింది, కానీ ఆ గర్వం ఏం చేసిందంటే వాక్యాన్ని అణిసివేసింది. 4వ గింజ మంచి నేల మీద పడిన గింజ. అది ఎప్పుడైతే వాక్యం మన హృదయంలోకి వెళ్ళిందో ఒకడు 30 దొంతులుగాను, ఒకడు 60 దొంతులుగాను, మరి ఒకడు 100 దొంతులుగా ఫలించును. అలాంటి ఫలింపు కలిగిన జీవితంలో ఉండండి. తిరిగి మరలా సాయంకాలము సభల్లోకి అందరూ కూడా పాల్గొనండి. దైవదాసులు రావటానికి సిద్ధపడుతున్నారు. మరి నాకు సమయం ఇచ్చినటువంటి మన సిఫియన్ పాస్టర్ గారిని, ఇంకా ఇక్కడ కూడుకున్నటువంటి దైవ సేవకులు ఉన్నారు, వారు కూడా ప్రభు యొక్క ఆత్మలో వర్ధిల్లాలి, ప్రభు యొక్క కృపలో జీవించాలని ఈ మాటలు మీ జ్ఞాపకం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా,
ఎత్తబడిన ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో గ్రహించుకొని ఒక వెలుగు వారిలో నివసించున్నట్లుగా సహాయం దయచేసి ఆ వెలుగును చూసి నీ రక్షణ కన్నులారా చూసేటట్టు ఈ బిడ్డలందరికీ అనుగ్రహించి పాపం అనేటువంటి జీవితం నుంచి బయటపడాలంటే సమరయ స్త్రీ ఏ విధముగా పాపపు కుండను పగులుగొట్టి కన్నులారా నిన్ను చూసిందో ఆ వెలుగు ఇక్కడున్న ప్రజలందరూ చూసి నీకు గొప్పగా నువ్వు కన్నులారా వారితో మాట్లాడే ధైర్యం బిడ్డలకు అనుగ్రహించమని క్రీస్తు యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, చక్కని వర్తమానాన్ని ఇచ్చిన దైవజనులకి మన హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఒక్క చరణమే లేండి, ఇబ్బంది పడమాకండి. కొత్త పాట వింటే గుర్తుంటుంది మీకు కూడా. ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు, నీరెక్కల చాటున దాచితివే, శరణము యేసయ్యా. నీరెక్కల చాటున దాచితివే, శరణము యేసయ్యా. శరణం 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 నీ పాదములే శరణం. శరణం 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 నీ పాదములే శరణం. ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు, నీరెక్కల చాటున దాచితివే, శరణము యేసయ్యా. నీరెక్కల చాటున దాచితివే, శరణము యేసయ్యా. యేసయ్యా, ఎవరయ్యా నీకు సాటి అయిన వారు? ఎన్నికలేని నన్ను నీవు ఎన్నిక చేశావు. యేసయ్యా, ఎవరయ్యా నీకు సాటి అయి వారు? ఎన్నికలేని నన్ను నీవు ఎన్నిక చేశావు. ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా. శరణం 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 నీ పాదములే శరణం. శరణం 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 నీ పాదములే శరణం. ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు, నీరెక్కల చాటున దాచితివే, శరణము యేసయ్యా. నీరెక్కల చాటున దాచితివే, శరణము యేసయ్యా. వేదనలో కుములుతూ ఉంటే కన్నీరు తుడచితివి, వరదవలే నీ కృప పొంగి నన్నాదరించునులే. వేదనలో కుములుతూ ఉంటే కన్నీరు తుడచితివి, వరదవలే నీ కృప పొంగి నన్నాదరించునులే. ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా. శరణం 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 నీ పాదములే శరణం. శరణం 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 నీ పాదములే శరణం. ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు, నీరెక్కల చాటున దాచితివే, శరణము యేసయ్యా. దుష్టులకు దూరముగా నన్ను ఏర్పరచితివే, పాపములో పడకుండా నీ దరికి చేర్చితివే. దుష్టులకు దూరముగా నన్ను ఏర్పరచితివే, పాపములో పడకుండా నీ దరి చేర్చితివే. ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా,
నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా. శరణం 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 నీ పాదములే శరణం, శరణం 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 నీ పాదములే శరణం. ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు, నీ రెక్కల చాటున దాచితివే. శరణము యేసయ్యా. హల్లెలూయా. మంచిది. మన మధ్యలో దైవజనులు